ఇతని పేరు శివ. విశాఖలోని పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో అందరూ ఇతనిని చాట్ శివ అని అంటారు. సమోసాలు అమ్ముకుంటూ జీవితాన్ని ప్రారంభించిన శివ విజయనగరం జిల్లా నుంచి పొట్ట చేత పట్టుకుని విశాఖపట్నం వచ్చాడు. ఇప్పుడు ఆ చాట్ బండి అతనికి ఉపాధి కలిగించడమే కాదు, మరికొంతమందికి ఉపాధి కలిగించే స్థాయికి తీసుకొచ్చింది. దీని వెనుక శివ పట్టుదల, కృషి, మంచితనం, సేవాతత్వం ఇవన్నీ ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు కొత్త గాజువాక జంక్షన్లో ఉన్న శివ చాట్ బండి దగ్గరకు యువత, మహిళలు, కుటుంబాలు అందరూ వస్తారు. చాట్, పానీపూరి తిని వెళ్తారు. శివ చాట్ ఎందుకు ప్రత్యేకమని అడిగితే ఇలా చెబుతున్నారు కస్టమర్లు. మా అక్క చెప్పింది, సో టేస్ట్ చేశాను. అప్పటి నుంచి ఇంక ఇక్కడే వస్తున్నాను. చాలా టేస్ట్ బాగుంది. అంటే అసలు చాట్ అంటే బయట ఫుడ్ తినడానికి చాలామంది ఆలోచిస్తారు కదా, ఇక్కడ ఈ గాజువాకలో ఈ శివ చాట్ అనేది ఎందుకు స్పెషల్ అనుకోవాలి? ఇక్కడ టేస్ట్ బాగుంటుంది, మెయిన్ హైజీనిక్గా ఉంటుంది, యాంబియన్స్ కూడా బాగుంటుంది. ఈ చెట్లు అంటే చెట్టు కాదు, ఈ మొక్క ఇవన్నీ పెట్టారు కదా పచ్చగా, ఇవన్నీ డిఫరెంట్గా ఉందనుకోవచ్చా? యా, డిఫరెంట్గా ఉంది. అందరికంటే కంపేర్ చేస్తే డిఫరెంట్గా, హైజీనిక్గా బాగుంది. అండ్ హైజీన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ ఉన్న అన్ని వాటిల్లో. సో ఇదే నచ్చుతుంది కాబట్టి ఇక్కడికి వస్తాం. డెకరేషన్ అది కూడా చాలా బాగా చేసి చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అవును, ఇప్పుడు చాలా చాట్స్ ఉంటాయి కానీ ఒక టేస్ట్ అనేది ఒక దగ్గరే దొరుకుతుంది కదా, అన్ని చోట్ల దొరకదు కదా. సో ఇక్కడ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తాం. సర్వీస్ అనేది చాలా బాగుంటుంది శివ దగ్గర. అంటే శివ ఇంకోలాగా ఏంటంటే, శివ ఇంత చిన్న పిల్లప్పుడు వాళ్ళ మాయ దగ్గర ఇంకో శివ హాట్ చాట్ అని ఉండేది, అక్కడ పనిచేసేవాడు. అక్కడి నుంచి సొంతంగా షాప్ పెట్టుకొని ఇప్పుడు ఇంత డెవలప్ చేసి ఇప్పుడు తను సొంతంగా ఒక 10 మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. అదొక వింత అయితే, నెక్స్ట్ ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకి అంటే కమింగ్ టు టీన్స్ అనేది, ఎల్డర్ పీపుల్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఏజ్ బట్టి ఆఫర్లు ఉంటాయి తన దగ్గర. ఏ ఇండస్ట్రీలో అయినా రిసీవింగ్ అనేది, కస్టమర్ సర్వీస్ అనేది ఉండాలి, కానీ శివ దగ్గర అది చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నార్మల్ ఒక కస్టమర్గా ట్రీట్ చేయడు, ఒక అన్నయ్య, తమ్ముడు, వదిన, చెల్లమ్మ ఇలాగని పిలిచి ఆప్యాయతగా పెడతారు. దాని గురించి అతని ఫ్యాన్ బేస్ కానీ కస్టమర్ బేస్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. శివ తన వ్యాపారంలో కొంత భాగం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కేటాయిస్తారు. అలాగే తన కస్టమర్లలో స్టూడెంట్స్కి, ప్రేమికులకి 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కష్టపడాలి కానీ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన యువకుడు నగర ప్రాంతానికి వచ్చి కడుపు చేత పట్టుకుని వచ్చి ఉపాధి కోసం నానా చోట్ల తిరిగి సొంతంగా ఒక హాట్ చాట్ బండిని ఏర్పాటు చేసుకున్నాడు. అది దినదిన ప్రవర్ధమానమై ప్రస్తుతం
విరాజిల్లుతున్న పరిస్థితి. అతని ఉపాధికి పొందడమే కాదు, చాలామందికి ఉపాధి ఇచ్చే విధంగా ఆయన ప్రస్తుతం తన కాళ్ళ మీద తాను నిలబడే పరిస్థితి వచ్చింది. అతని పేరే గాజువాకలో ఎవరికి అడిగినా చెప్తారు శివ చాట్. స్వయం కృషితో ఆయన పైకి వచ్చిన శివ మనతో ఉన్నారు. ఆయన ఏ రకంగా ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ప్రస్థానం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివ గారు ఎలా ఉన్నారు? బిజీగా ఉంటున్నారు? అదే అంటే మీరు అసలు విశాఖపట్నం ఎందుకు రావాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఇక్కడ మీ బిజినెస్ ఇప్పుడు ఎలా నడుస్తుంది? నేను విశాఖపట్నం వచ్చి గత 22 సంవత్సరాలు అవుతుంది స్వామి. నేను ఒక బొబ్బిలి నుండి ఒక రైతు కుటుంబం నుండి తీసుకొని వచ్చే రైతు కుటుంబం. మాది చాలా పేద కుటుంబం. అయితే ఆ టైంలో చదువుకొనే దానికి స్తోమత లేక ఒక చిరు వ్యాపారిగా ఒక దగ్గర సమోసాలు అమ్ముతూ ఒక 10 రూపాయలకి ప్లేట్లు కడుక్కుంటూ ఆ బండి దగ్గర పనిచేస్తూ నేను బ్రతకడమే కాదు ఆ పని నేర్చుకుని నేనుతో బ్రతుకుతూ పాటు 10 మందికి ఉపాధి కల్పించాలని సుఖంతో 18 సంవత్సరాల బ్యాక్ ఒక దగ్గర ఫైనాన్స్ వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకొని వ్యాపారం స్టార్ట్ చేశాను. అలాగే నాతో పాటు నా కుటుంబ సభ్యులు మళ్ళా మా గ్రామం నుండి చాలామందిని తీసుకొచ్చి అక్కడక్కడ షాపులు పెట్టించేసి నేను బ్రతుకుతూ ఒక 30 కుటుంబాలు తీసుకురావడం జరిగింది స్వామి. అది అంటే ఫైనాన్స్ వ్యాపారం అంటే ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు. ఫైనాన్స్ అంటే కావాలని కట్టకుండా ఎగవేసేవాళ్ళు వేరు, తీసుకొని కరెక్ట్గా కడుతున్నా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఫైనాన్స్ వ్యాపారం అంటారు. మీరు ఫైనాన్స్ వ్యాపారాన్ని నమ్ముకొని ఈ స్థాయికి వచ్చారు. ఫైనాన్స్ వ్యాపారం మీకు ఆదుకుంది అనుకోవాలా? ఆ టైంలో 17,000 రూపాయలే ఫైనాన్స్ వాడాను. ఫైనాన్స్ వాడేసి చిరు వ్యాపారంతో స్టార్ట్ చేశాను. అలాగే నా స్వయం కృషితో ఏదైనా ఇంటింటికి తిరిగి సమోసాలు అమ్ముకుంటూ బకెట్తో సమోసాలు తీసుకొని వెళ్ళి సమోసాలు అమ్ముకొని ఆ తెచ్చిన అప్పుతో ఫైనాన్స్ అది కట్టుకొని నా కుటుంబాన్ని పోషించుడు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. కసి పట్టుదల ఒక ఉండి ఆ పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు ఈ శివ చాట్ బండి అనేది ఉంది కదా, ఇప్పుడు గాజువాకకి ఏంటి ఫేమస్, ఎందుకు ఇక్కడికి ఎక్కువ మంది వచ్చి తినడానికి కారణం ఏంటి? అంటే మన పానీపూరి షాపు దగ్గర అన్ని షాపుల్లాగా అందరూ డబ్బు కోసం చూస్తారు. స్టూడెంట్కి 10%, అంటే లవర్స్కి 10% అలా డిస్కౌంట్ ఇస్తాం. డబ్బులున్నా లేకపోయినా ముందు కడుపు నిండా తిని వెళ్ళమని చెప్తుంటాము. అలాగే నేను చిన్నప్పుడు సమోసాలు బకెట్ తమ్మేటప్పుడు నాకెవరు అన్నం పెట్టలేదు. అది ఆ పట్టుదల ఆ కసితోని నేను బ్రతకడమే కాబట్టి ఈవెంట్లు చేసేటప్పుడు ఒక 40 మెంబర్స్ ఈవెంట్లు చేసేటప్పుడు తీసుకెళ్ళిన తర్వాత నా తల్లిదండ్రులకి ఏదో మంచి పేరు తేవాలని ఒక కసి పట్టుదల. మళ్ళా యువకులు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కాదు, మనం కష్టపడితే చదువు ముఖ్యం కాదు, చదువు లేకుండా కూడా ఏదైనా సాధించవచ్చు. ఒక కసి పట్టుదల ఉంటే ఉన్నత స్థాయికి చేరవచ్చు అని ఒక చిన్న ఆశ. అంటే మీరు అన్నారు కదా ప్రేమికులకు, అలాగే అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ 10% ఇస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు ఏంటి స్పెషల్? అంటే వాళ్ళు తల్లిదండ్రులు చదివేటప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు ఉండవు. వాళ్ళ దగ్గర ఇంకా స్టూడెంట్స్ దగ్గర కాబట్టి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండవు. నేను సిటీ మొత్తం బకెట్తో సమోసాలు అమ్మినప్పుడు నేను ఆ ఆకలికి అలమటించేవాడిని. అది తట్టుకొని ప్రతి సంవత్సరం కూడా నాకు వచ్చిన డబ్బుల్లో ఎంతెంతో చూసుకొని సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తాను. నాకు వచ్చిన డబ్బుల్లో బట్టలు పంచడం, నాకు వచ్చిన డబ్బుల్లో పేదవాళ్ళకి చదివించడం, నాకు వచ్చిన డబ్బులు ప్రతి ఇయర్ అయ్యప్ప పూజ పెట్టి ఒక 3 లక్షలు ఇలా ఖర్చు పెట్టి అన్నదాన కార్యక్రమాలు చేయడం నాకు దేవుడు ఇచ్చిన వరం. అందుకు చాలా చాట్ బల్ మనం చూస్తున్నాం కదా, మీరేంటి మొత్తం ఆకులు అన్నిటితో చాలా అలంకరించారు, ఏంటి స్పెషల్ మిగతా వాటికి? అంటే మనం పచ్చగా ఉంటే కాదు, పచ్చగా ఉంటే గ్రీనరీగా ఉంటే మన షాప్ కూడా గ్రీనరీగా ఉంటే మనకి బిజినెస్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొంటే అది పచ్చగా ఉంటే 10 మందికి అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు మీ వల్ల ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమందికి ఉపాధి వస్తుంది? మీ మామూలు టైంలో 15 మెంబర్స్ ఉంటారు. ఈవెంట్లు వచ్చేసరికి ఒక 40 మెంబర్స్. ఇలాగా ఈవెంట్లు వచ్చేసరికి పెళ్ళిళ్ళకి, మ్యారేజెస్కి బెలూన్ సెట్టింగ్స్, ఫ్లవర్ సెట్టింగ్స్ అండ్ ఫ్రూట్ సలాడ్స్ ఇలాగ క్యాటరింగ్ చేస్తుంటాను సార్. ఎస్. రైట్, చూశారు కదా, సమోసాలు అమ్ముకుంటూ కడుపు చేత పట్టుకొని విశాఖపట్నం వచ్చిన యువకుడు శివ విజయనగరం జిల్లాకు సంబంధించిన గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు. అంటే కష్టపడితే ఖచ్చితంగా పట్టుదలతో పనిచేస్తే ప్రతిఫలం ఉంటుందని చెప్పడానికి నిదర్శనమే శివ. ఆయన ఇన్నేళ్లుగా ఇక్కడికి రావడంతో పాటు చాలామందికి, సుమారుగా 30 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామందికి చదివించడానికి ఆర్థిక సహకారంతో పాటు భక్తి సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంలో కొన్ని లక్షల రూపాయలు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే తనతో పాటు మిగతా వాళ్ళు కూడా బతకాలి, వారు కూడా జీవనం సాగించాలన్న మంచి మనసుతో ముందుకు వెళ్తున్న శివకు మనం అభినందనలు చెబుదాం.